సార్ అసెంబ్లీ సాక్షిగా జగన్ కి జలకి ఇవ్వబోతున్నారు నలుగురు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతుంది సార్. సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు 40 మంది కాదండి, దాదాపు 100 మంది ఇస్తారు జలకు. ఉమ్, ఎందుకంటే నిన్న సమావేశం సభలో చూస్తాడు మొఖాలు చూడండి ఎలా ఉన్నాయో. ఉమ్, 6 రోజుల క్రితం కోసిన గులాబీ పువ్వుల్లాగా వాడిపోయి ఉన్నారు. ఉమ్, రేపు మోపో రేతలు రాలిపోయే పువ్వుల్లా కనపడుతున్నారు. అంటే వాళ్ళు చూస్తుంటే నాకు ఏ పాట గుర్తుకొచ్చిందంటే రాలిపోయే పువ్వు రాగాలి ఎందుకు అన్నట్టుగా, వాళ్ళు ఎందుకు నీకు అసెంబ్లీకి ఎందుకు వచ్చారో బాబు నువ్వు అన్నట్టుగా అనిపించింది నాకు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రసంగం చెప్పుకుంటే మామూలుగా ఇది వరకు ఒకళ్ళు మించి ఒకళ్ళు తప్పట్లు కొట్టే చీకటి గొంతులు చేసుకున్నారు. అక్కడ అందరూ కూడా గంగెట్టి వేసుకుని ఇప్పుడు తిరునాళ్ళ తప్పని కుర్రోళ్ళ చూస్తున్నారు. వాళ్ళందరూ బిక్కుమంటాం. ఉమ్, ఇప్పుడు తిరునాళ్ళకి వెళ్తారో ఆ తప్పిపోయడం కూడా ఎటు ఎలా వెళ్దాం, ఏం చేయాలో తెలియదు, దిగులు కానీ అలా ఉన్నారు వాళ్ళందరూ. ఉమ్, కాబట్టి 40 మంది జలకు కాదండి, దాదాపు 100 మంది ఇచ్చేస్తారు జలకు. ఉమ్, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి థియేటర్లో మాట్లాడుతున్నాడు. ఆఖరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని ఆయన ప్రచారం చేసాడు సభలో, చూసారా మీరు, విన్నారా? ఉమ్. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇక మా ఓడి పని అయిపోయింది, ఇక ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియట్లేదు అనుకుంటున్నారు. అదే సార్. అంటే ఒక కన్ఫ్యూజన్ లో అనుకోవచ్చా సార్. ఇప్పటి వరకు ఈయనకి అంటే చాలా మంది ఎమ్మెల్యేలు బయటికి పోవడం వల్ల ఆయన ఒక భయభ్రాంతులకు గురయ్యారని అనుకోవచ్చా సార్ మనం? వాళ్ళు కన్ఫ్యూజన్ ఏం లేదండి, చాలా క్లారిటీగా ఉన్నారు. బయటకు పోవడం చూస్తున్నారు వాళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఓడిపోతాం, ఇంకా ఈ పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి అందరూ జనసేనకి కానీ టీడీపీ కానీ వెళ్ళిపోతున్నారు, లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి నుంచి ఇంకా నా పార్టీ ఇక్కడికి ఇంకా అయిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే భయంకి గురైపోయారని అనిపిస్తుంది సార్. ఆయన ఏం భయపడతలేదండి, ఆయనకి తెలియదు ఆయన ఓడిపోతున్నాను అనుకోవట్లేదు, మళ్ళీ నేనే గెలుస్తాను అనుకుంటున్నాడు. ఆ, ఇప్పుడు వాళ్ళు అలా భ్రమలో ఉన్నాడు అతను. ఉమ్, ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంటది కదండి, కొంతమంది అరాకు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నా లాటరీ తగిలింది, 100 కోట్లు వచ్చినాయి, దాంతో అలా చేస్తారని పిచ్చిపో వీళ్ళు ఉంటారు కదా, వచ్చి మాట్లాడుతూ ఉంటారు పండగలప్పుడు కట్టండి. అలా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అదంతా ఒట్టిదని మనకు తెలుసు, కానీ వాళ్ళు నిజవరకు మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఆ భ్రమలో ఉన్నాడు. వీళ్ళందరికీ క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. నేను మళ్ళీ గెలుస్తానేమో కానీ ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఆ కూడా ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా దుకాణం చేస్తున్నారు, మెల్లమెల్లగా బట్టలు సర్దుకుని రెడీగా ఉన్నారు, ఎప్పుడైనా వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు చూసుకుంటే సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కడికే మళ్ళీ నేను గెలుస్తానని నమ్మకం ఉంది. కొంతమందికి వేరే దారి లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా సగం సగం నమ్ముతున్నారు, ఏమో ఏదైనా చేస్తాడేమో, లాస్ట్ లో కొట్టేసైనా గెలుస్తామేమో, డబ్బులు ఇచ్చేసాను అనుకుంటున్నారు. చాలా మంది క్లారిటీ వచ్చేసింది, వాళ్ళకి కన్ఫ్యూజన్ లేరు ఎమ్మెల్యేలు. మన పని అయిపోయిందిరా బాబు, మన జాతీయ మాట్లాడాలి కానించి వీలైతే ఏదో పార్టీలో దూరేద్దాం, టీడీపీ జనసేన లేకపోతే కాంగ్రెస్, ఇంకా ఇంకా మరీ ఈయన పక్షం బీజేపీలో కన్నా పోదాం అని చూస్తున్నారు. వాళ్ళు ఏదో రాజు దూరేస్తారు, అలాగే ఇంకా అందులో ఉండరండి, అతని దగ్గర ఉండలేరండి. ఎందుకంటే ఆ పార్టీలో ఉంటారు, రేపు కొడతారు, జనం కొడతారు. రేపు ఎన్నికల్లో నిలబడినా కానీ జనం కొడతారు, వాళ్ళు ప్రచారం చేసుకునేవారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, బీజేపీ అసలు పొత్తు పెట్టుకోకూడదు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కూడా వైసీపీని క్షమించిన లేరు జనం. అంటే బీజేపీ టీడీపీతో కలిసినా కానీ యాక్సెప్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి పంపించాలన్న అంత దారుణమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నారు జనం. అదే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం మొన్న జరిగిన సభలో కూడా నేను ఓడిపోతే కూడా నేను అది యాక్సెప్ట్ చేసుకుంటా, ఎప్పుడైనా కూడా నేను హ్యాపీగానే ఉంటా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చెప్పారో సేమ్ అవే మాటలు మళ్ళీ అక్కడ రిపీట్ అయినట్టు అనిపిస్తున్నాయి. సేమ్ ఇక్కడ ఏదైతే మార్పు వచ్చిందో ఏపీలో కూడా మార్పు వస్తుంది ఏమో అని చెప్పేసి అనిపిస్తుంది సార్. దీంట్లో వాస్తవం ఉందంటారా? అక్కడ జనాలు కూడా మార్పు కోరుకుంటున్నారని అనుకోవచ్చా సార్? అంటే మార్పు కోరుకుంటున్నారు, రేపు టీడీపీ జనసేన గెలవబోతున్నారు అనుకోవచ్చా సార్? మార్పు కాదండి, ఈ పెంట వదిలించుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఈ పేడ ఎప్పుడు వదిలిపోద్దని చూస్తున్నారు. మార్పు ఏంటండి? అసలు చంద్రబాబు గారి గురించి జనం అసలు ఎప్పుడు వస్తాడు ఆయన అని చెప్పేసి ఆయన కోసం ఆయన సభలు చూడండి ఎలాగ వచ్చేస్తున్నారు జనం, ఎగబడిపోయి వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకు పారిపోతున్నారు.
ఈ 2 నెలల్లో ఎప్పుడు గడుతుందిరా బాబు, ఎలక్షన్ ఎప్పుడు అవుతుందో, చంద్రబాబు గారు సీఎం ఎప్పుడు అవుతాడని చూస్తున్నారు అందరూ. ఇది మార్పు కాదని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు చేసాడు కదా. కాబట్టి మళ్ళీ నువ్వే రావాలయ్య బాబు, మా దోల తీరిపోతే ఇక్కడ దెబ్బేసాడు, మాకు ఇతను నమ్మేము, సూట్ కేసు చూస్తుండే మరి బాత్రూమ్కి వెళ్తే సూట్ కేసు ఎట్టి పారిపోతాడు కదా దొంగోళ్ళు, అలా చేసాడు ఇతను, మమ్మల్ని నమ్మించని నువ్వే రావయ్య బాబు అని అడుగుతున్నారు. చేత ఇది కదా మార్పు గీర్పు, మన ఊరికే పెద్ద అంచనాలు ఏమీ ఎక్కడ అయిపోయింది, జగన్ పని అయిపోయింది. మనం దీని గురించి పెద్ద బుర్రలు బద్దలు కట్టుకుని ఆలోచించి పని నేను జాతర చేసుకోవాలి, ఎలక్షన్ అంతే అందరినీ తెచ్చుకుని ఓట్లు వేయించుకోవాలి. ఎవడన్నా అడ్డం పడి ఓవరాక్షన్ చేస్తాడు, ఫుల్ ఓటింగ్ ఇవ్వాలి, అంతే జనం అందరూ కలిపి. అంటే ఇప్పుడు మాకు చాలా మంది కొత్త అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను మారుస్తున్నారు కదా సార్, మారుస్తున్న వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీ పనితనం బాగాలేకపోవడం వల్లనే మారుస్తున్నామని కూడా చెప్తున్నారు కదా సార్. అంటే అందులో వాళ్ళకి ప్రజల నుంచి వ్యతిరేకత లేకపోయినా కూడా అక్కడ నుంచి వాళ్ళ సీట్ ని మారుస్తున్నారు కదా. సో అలా ఎందుకు చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళకి చూసుకోక ఏం చేయాలి, క్యాండిడేట్లు లేక ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఇస్తున్నాడు, అందరూ ఒక ఇంట్లో 5-6కి. తర్వాత ఉన్న వాళ్ళు మార్చేసి కొత్త వాళ్ళు ఇస్తేనే పని జరుగుతామని చూస్తున్నాడు. వాళ్ళు కూడా సరే ఏదో ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ అనిపించుకోవాలని కొత్త వాళ్ళు చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున టికెట్ ఇచ్చిన కూడా చాలా మంది పోటీ చేయరు, బీఫారాలు తీసిన ఇంటికి ఫోన్ కట్టేసి కూర్చుంటారు ఇంట్లో. ఇప్పటికే చాలా మంది ఫోన్ కట్టేశారు, అలాగే రేపు అందరూ కలిసి ఫోన్ కట్టేస్తారు. అదే ఎలక్షన్ బహుశా పోటీ పడకపోవచ్చు అనుకుంటుంది, కాంగ్రెస్ ఉంటుందేమో పోటీలో, వీళ్ళు ఉండరు అనుకుంటుంది. అదే సార్, అంటే చాలా మంది టికెట్ ఇస్తా అన్నా కూడా నో చెప్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి వెళ్ళి మీకు టికెట్ ఉందన్న కూడా నో, వాళ్ళే పక్కకు జరుగుతున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఆ పక్కకు జరిగిన వాళ్ళు టీడీపీలోకి వస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్. అంటే టీడీపీలో కూడా అందరినీ తీసుకోరండి, కొంతమంది టీడీపీ, కొంతమంది జనసేన కొంచెం మంచి వాళ్ళు అన్న వాళ్ళు తీసుకుంటే మిగతా వాళ్ళు అందరూ పని చూసుకోమని చెప్తారు. వాళ్ళందరూ కాంగ్రెస్ లో పోతారు. జగన్మోహన్ రెడ్డికి లీడర్లో ఉండరు, క్యాడర్ ఉండదు, మొత్తం అందరూ పోతారు. సాధారణంగా కొన్ని పార్టీలు లీడర్లు పోతారు, క్యాడర్ ఉంటుంది, కొన్ని పార్టీలు క్యాడర్ పోతారు, లీడర్లు ఉంటారు. కానీ ఈ పార్టీలో విచిత్రం ఏంటంటే లీడర్లు క్యాడర్ 2 పోతాయి. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి ఉన్నారు, 10 మంది వాళ్ళు మిగులుతారు. వాళ్ళే కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని మాట్లాడుకుంటారు రోజు జైల్లో. సో ఇప్పటికైతే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏంటంటే మనకి 40 మంది ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు నాయుడు గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆయన కలవాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు అయితే తెలుస్తుంది సార్. సో ఇప్పుడు మరి ఈ 40 మంది టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారు? బాబు గారి కోసం వెయిట్ చేస్తున్నారంటే వచ్చే అవకాశం ఏంటండి, ఆయన గేటు తీస్తే దూకేస్తాను చూస్తున్నారు. ఇది వరకు చిరంజీవి సినిమా, రామారావు గారి, కృష్ణ గారి సినిమాలకి గేటు తీసేదాకా జనం వెయిట్ చేసేవారు. గేటు తీయగానే ఒకళ్ళు తొక్కిసినట్టు అయిపోయింది. నేను ఇదివరకు చెప్పాను టీడీపీ ఆఫీస్ ముందు తొక్కిసినట్టు జరుగుద్దని, అదే జరుగుతుంది. అవకాశం ఏంటంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, చూస్తారు అవకాశం ఏంటి, వాళ్ళు చేస్తారు. వీళ్ళు రెడీ అంటే 1, 2, 3 అంటే తూకేస్తారు ఎంత వచ్చి. రైట్ సార్, ఓకే సార్, రైట్ రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.